హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. హైడ్రా పేరుతో హడలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. ఇదే క్రమంలో నక్లెస్ రోడ్డు పైన అందరి ఫోకస్ ఉంది. లీడర్లు, ఎంఎం లీడర్లు, కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు కూడా నక్లెస్ రోడ్డుకి సంబంధించి చాలా కామెంట్లు చేశారు. ఇక్కడ నక్లెస్ రోడ్డుకి సంబంధించి చాలా పార్కులు, చాలా ప్రైవేట్ సంస్థలకు సంబంధించి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకి లీజ్కి ఇచ్చిన కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. వీటిపైన ఒకటి థ్రిల్ సిటీ అయితే, రెండోది జలవిహార్. జలవిహార్కి సంబంధించి జలవిహార్ మొత్తం కాంక్రీట్ జంగల్, లోపల ఎంత వాటర్కి సంబంధించిన గేమ్స్ ఉన్నా జలవిహార్ మొత్తానికి సంబంధించి కాంక్రీట్తో నింపేసిన పరిస్థితి. పక్కన పార్కులు ఉన్నాయి. పార్కుల్లో ఏంటంటే మొత్తం నేచర్ గడ్డి కానీ మొక్కలతో వాటర్ని రెసిస్ట్ చేసుకొని ఇంకించుకునే పరిస్థితిలో గ్రౌండ్ వాటర్ ఇది ఉండే పరిస్థితిలో ఉంది. కానీ ఇక్కడ జలవిహార్ కావచ్చు, థ్రిల్ సిటీ కావచ్చు, వీటన్నిటి పరిస్థితి ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకి అడ్డగోలుగా లీజులకి ఇచ్చి వాళ్ళ అక్కడి నుంచి వచ్చే ఆదాయం కోసం ప్రభుత్వాలకు అకృతపడినాయి. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి ఈ చర్యలన్నిటికీ పాల్పడింది. జలవిహార్ అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి పర్మిషన్లు ఇచ్చిన, పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏదైతే ఉందో అది థ్రిల్ సిటీకి పర్మిషన్ ఇచ్చింది. జలవిహార్కి సంబంధించి కంప్లీట్గా కాంక్రీట్ జంగల్, మొత్తం 10-12 ఎకరాలలో మొత్తం విస్తరించి ఉన్న ఈ జలవిహార్ మొత్తం కాంక్రీట్ జంగల్తో నిండిపోయింది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు దీని మెయింటెనెన్స్ కూడా సరిగ్గా పట్టించుకోని పరిస్థితి. ఎండాకాలం వచ్చిందంటే మొత్తం వాటర్ ఎఫ్టీఎల్ జోన్లో జలవిహార్ ఉండడం, ఈ వాటర్కి సంబంధించి స్మెల్స్ వచ్చినా కూడా చాలా కంప్లైంట్ జలవిహార్ మీద వచ్చినా కూడా ఎప్పుడు చర్యలు తీసుకునే పరిస్థితి. సో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల ఎఫ్టీఎల్కి సంబంధించి క్యాచ్మెంట్ ఏరియాలకు సంబంధించిన భూములు కంప్లీట్గా అన్యక్రాంతం అయిపోయినాయి. ప్రభుత్వాలే దీనిపైన చర్య తీసుకోవాల్సింది పోయి ప్రభుత్వాలే దీన్ని లీజ్కి ఇచ్చి ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులు పల్లా రాజేశ్వర రెడ్డి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదంటే ఎంఎం నాయకులు ఎంఎంకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ పైన దాడి చేసే పరిస్థితి, లేదంటే హైడ్రా వాటిపైన ఇది చేసే పరిస్థితికి వచ్చేసరికి వెళ్ళడానికి వచ్చే పరిస్థితుల్లో ఈ నక్లెస్ రోడ్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, జలవిహార్ కావచ్చు, థ్రిల్ సిటీ కావచ్చు, రకరకాల కట్టడాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఫోకస్ చేసి వాళ్ళు దీనిపైన ఆరోపిస్తూ ఉన్నారు. ఫస్ట్ వాటిని కూల్చి మా దగ్గరికి రండి. మొన్నటి వరకు కాంగ్రెస్ నాయకుల ఇళ్ళు, కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్లు కూల్చి మా దగ్గరికి రండి అన్న పరిస్థితుల్లో 99 జీవో ప్రకారమే ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన పరిస్థితి అని ఎప్పుడైతే హైకోర్టు చెప్పిందో, జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో రింగ్ రోడ్ లోపలికి సంబంధించిన అన్ని చెరువులు, కుంటలు, విద్యా సంస్థలు, రకరకాల ఆక్యుపైడ్ బిల్డింగ్స్ని కూలగొడుతున్న పరిస్థితి. హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కూడా ఇంకొక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్కి గురైందో, ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు కావచ్చు, లేదంటే అన్యక్రాంతమైపోయిన భూముల్ని కబ్జా చేశారో వాటన్నింటినీ కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది జిహెచ్ఎంసీ. ఒక పక్కన హైడ్రా హడలెత్తిస్తుంటే జిహెచ్ఎంసీ కూడా వీటిపైన ఫోకస్ చేస్తుంది. సో ఇక్కడ జలవిహార్ విషయానికి వస్తే దగ్గర 10 ఎకరాలలో విస్తరించున్న జలవిహార్కి రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకి దారాదత్తం చేసి ఆదాయం కోసం కక్కుర్తిపడిన ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వీటిపైన కూడా చర్యలు తీసుకుంటే అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు వీటిపైన ఇందువరకు ఎందుకు మాట్లాడలేదు, గతంలో ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? హెచ్ఎండిఏ ఆఫీస్ ఉంది, హైడ్రా ఆఫీస్ ఉంది, జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంది, ఇంకేదో ఉంది అని చెప్తున్న వాళ్ళు మరి గత ప్రభుత్వాలతో కలిసి మరి సత్సంబాలతోనే వ్యవహరించారు కదా గత ప్రభుత్వంలో. ఇదే ఎంఐఎం నాయకులు, ఇదే బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన పర్మిషన్ల వల్లే కదా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది. థ్రిల్ సిటీ కావచ్చు, జలవిహార్ కావచ్చు. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోలేదు, ఇప్పుడు ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంది. ఇక్కడ ఎంతో కొంత న్యాయం జరుగుతుంది, చెరువులు, కుంటలు మళ్ళీ పునరుద్ధరణకి నోచుకుంటాయని చెప్పి అనుకుంటున్న క్రమంలో ఈ నాయకుల వైఖరి చూస్తుంటే అసలు వీళ్ళకి చెరువులు, కుంటలు ఉండడమే ఇష్టం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ వాసులు మ్యాన్ హోల్స్లో పడిపోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం హైదరాబాదు చెన్నై నగరం లాగానో, లేదంటే వేరే నగరాల్లాగానో మొన్న వాయనాడులో వరదలు చూసాం. ఆ వరదలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే చెరువుల్ని, కుంటల్ని మూసుకుంటూ దారి లేని పరిస్థితుల్లో నీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియక అడ్డంగా వచ్చి వాయనాడు కొండ చర్యలు కూలిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ని కూడా అలా క్రియేట్ చేసుకుంటున్నారు. సో అందుకనే కుంటలు, చెరువులు ఖచ్చితంగా ఉండి తీరాలి. అది ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్కి గురైందో వాటన్నింటిని కూల్చివేస్తామని రేవంత్ రెడ్డి నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, వేరే ఒక మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. సో ఇదే క్రమంలో జలవిహార్కి సంబంధించి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి ఏదైతే వీళ్ళు లీజ్కి ఇచ్చున్నారో ఈ లీజ్ని రద్దు చేసి ఇది కూడా ఎఫ్టీఎల్కి వాటర్ రిసోర్సెస్ ఇచ్చేసేలాగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.